హలో గైస్, నేనైతే కనుక సాటర్డే ఎపిసోడ్ చూసాను. కొంచెం లేట్ అయింది నేను పోస్ట్ చేయడానికి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో నాకైతే ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది అనమాట. అది కూడా ఎందుకంటే నాగార్జున సార్ ఇచ్చారు, కామనర్స్కి ఒక రేంజ్లో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళకి, ఎందుకు నువ్వు అంత హ్యాపీగా అనుకుంటావు అనుకోవచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళు చేసే అతి కానీ కావాలని చేసే ప్రతిదాన్ని పిన్ టు పిన్ పాయింట్ అవుట్ చేసి ఇలా చేస్తున్నారని చెప్పేసాను. కానీ వాటిలన్నిటికీ నాగార్జున గారు అయితే కనుక గట్టిగా ఇచ్చి పడేశారు. మన ఈ మెయిన్ శ్రీజ అండ్ ప్రియాకైతే కనుక నోరు లెగవని కూడా లేవలేదనమాట. అంత బాగా నచ్చింది నాకైతే కనుక. ఎందుకంటే సార్ అడిగేది అంటే నాగార్జున గారు అడిగే ప్రతి దానికి కూడా వాళ్ళు ఏదో ఒక సమాధానం ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి అక్కడ కూడా అన్నారనమాట. మీరు ప్రతి సిచ్యువేషన్లో తుతు అనుకుంటూ వస్తారమ్మా అని చెప్పేసి చాలా కరెక్ట్గా చెప్పారు. భలే ఇచ్చారు. ఇంకా లాస్ట్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కదా ఇప్పుడు వరకు. సో వాళ్ళకి స్వాప్ చేశారనమాట. ఇప్పుడు కనిపించిద్ది మన ఓనర్స్ నుంచి టెనెంట్స్గా వచ్చిన కామనర్స్కి మామూలుగా పడదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు ఎపిసోడ్. నాగార్జున గారు ఎలా అయితే ఈ ఎపిసోడ్ ఇలా ఉండాలిరా, ఇలా మాట్లాడాలి అనుకున్నామో అలానే మాట్లాడారు. రీతు చౌదరి మోహన్ చూడాలి అసలుకి. అబ్బా మాడిపోయింది డెమన్ పవన్ విషయంలో. ఎందుకంటే అదే కావాలని అన్నీ చేసింది, డెమన్ పవన్ కావాలని క్యాప్టెన్ చేసింది. సో ఈరోజు ఆ క్యాప్టెన్సీ కూడా పోయింది. అండ్ రేపు క్యాప్టెన్సీ టాస్క్ మళ్ళీ ఆ 4 కంటెండర్స్ మధ్యలో జరిగిద్దంట. సో ఎవరు గెలుస్తారు, ఈ క్యాప్టెన్ అంటే ఈ వీక్ క్యాప్టెన్ ఎవరు అవుతారు అని చెప్పేసాను. నేనైతే కనుక ఈవినింగ్ మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఎవరు క్యాప్టెన్ అయ్యారు అని చెప్పేసి. సో అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.